రష్యాను భారత్ వదిలేసిందా? ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ రష్యా సంబంధాలు ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా గుర్తింపు పొందాయి. రక్షణ రంగం నుంచి అణుశక్తి వరకు, అంతరిక్ష పరిశోధన నుంచి ఇంధన సరఫరాల వరకు రెండు దేశాల మధ్య బలమైన బంధం ఉంది. అయితే ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ బంధంపై సందేహాలు కలిగిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అమెరికా, యూరోప్ దేశాలు రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న వైఖరి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు భారత్ రష్యాను పూర్తిగా విమర్శించలేదు, మరోవైపు యుద్ధాన్ని కూడా సమర్థించలేదు. ఇది సంతులిత దౌత్యంగా కొందరు అభివర్ణిస్తే, మరికొందరు స్పష్టతలేని విధానంగా విమర్శించారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడం భారత్కు ఆర్థికంగా లాభదాయకమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన సమయంలో రష్యా చమురు దిగుమతులు భారత్కు ఊరట కలిగించాయి. ఇదే సమయంలో అమెరికాతో కూడా భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసింది. క్వాడ్ వంటి వేదికల్లో చురుకైన పాత్ర పోషించింది. ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి. భారత్ ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకుంటూ మరోవైపు రష్యాతో పాత బంధాన్ని కొనసాగించగలదా? రక్షణ రంగంలో చూస్తే భారత్ సైనిక సామగ్రిలో చాలా భాగం రష్యాపైనే ఆధారపడి ఉంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థల నుంచి యుద్ధ విమానాల వరకు అనేక కీలక ఒప్పందాలు రష్యాతోనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో భారత్ పూర్తిగా రష్యాను వదిలేయడం సాధ్యమేనా అనేది నిపుణుల ప్రశ్న. అయితే ఇటీవలి కాలంలో భారత్ ఇతర దేశాల నుంచి కూడా రక్షణ కొనుగోళ్లు పెంచుతోంది. ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఒప్పందాలు పెరగడం రష్యా ఆధారాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నంగా భావిస్తున్నారు. అంతేకాదు, రష్యా ఇప్పుడు చైనాకు మరింత దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. ఇది భారత్కు వ్యూహాత్మకంగా ఆందోళన కలిగించే విషయం. చైనా రష్యా సంబంధాలు బలపడితే భారత్కు రెండు వైపుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశముంది. అందుకే భారత్ తన విదేశాంగ విధానాన్ని జాగ్రత్తగా సర్దుబాటు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ రష్యాను వదిలేసింది అని చెప్పడం సరైనది కాదని కొందరు నిపుణులు అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే, భారత్ ఒకే దేశంపై ఆధారపడే విధానాన్ని మార్చుకుంటోంది. ప్రపంచమిప్పుడు బహుళ ధృవ వ్యవస్థగా మారుతోంది. అలాంటి సమయంలో భారత్ కూడా తన ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇది దూరం పెట్టడం కాదు, సమతుల్యత సాధించడం అనే వాదన వినిపిస్తోంది. అయితే రష్యా కోణంలో చూస్తే భారత్ మరింత స్వతంత్రంగా వ్యవహరించడం వారికి అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. గతంలో ఉన్నంత సన్నిహితత ఇప్పుడు లేదనే భావన కొంతమందిలో ఉంది. ముఖ్యంగా రష్యాపై పాశ్చాత్య ఒత్తిడి పెరుగుతున్న సమయంలో భారత్ స్పష్టంగా తమవైపు నిలవకపోవడం అక్కడ చర్చకు దారితీసింది. మొత్తానికి భారత్ రష్యా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని చెప్పడం అతిశయోక్తి. కాని సంబంధాల స్వభావం మాత్రం మారుతోంది. పాత మైత్రి కొనసాగుతున్నా కొత్త వ్యూహాలు కూడా చేరుతున్నాయి. భారత్ ఇప్పుడు ఒక సమతుల్య దౌత్య విధానాన్ని అనుసరిస్తోంది. ఎవరికీ పూర్తిగా దూరం కాకుండా, ఎవరికీ పూర్తిగా దగ్గర కాకుండా తన ప్రయోజనాలను ముందుకు పెట్టే విధానం. అసలు ప్రశ్న మాత్రం ఇదే: భవిష్యత్తులో భారత్ ఏ దిశగా వెళ్తుంది? రష్యాతో పాత బంధాన్ని బలోపేతం చేస్తుందా, లేక అమెరికా